నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేసే టయానికైతే ఎక్కడ టిఫిన్స్ దొరకలేదు. సిటీ కాదు కదా! 11:30కి అట్లా ఒక్క చోట దోసలు మాత్రమే ఉన్నాయి. కాజు దోస తెప్పించుకున్నాం. లెక్కబెట్టి మూడే 3 కాజులేసినాడు. లెమన్ కూడా ఇచ్చినాడు అన్న. ఎందుకిచ్చినాడో ఏమో! ఇంకా మాకు ఏమి ఆప్షన్ లేక అదే అడ్జస్ట్ చేసుకొని తినేసినాం. బానే అనిపించింది. ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి. మా పాప చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తా ఉందో దారిలో వెళ్తుంటే స్కై లెమన్‌కయితే బయలుదేరేసాము. ఒంగోల్ స్కై లెమన్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఎళ్ళిన తర్వాత అయితే ఇంకా కొన్ని పనులయితే జరుగుతా ఉన్నిన్నాయి. నెక్స్ట్ రోజు ఓపెనింగ్ ఉన్నింది. లంచ్ చేసేసుకుందాంలే ఆలోపు అని చెప్పి ఇక్కడ అఫ్జాన్ మందికైతే వచ్చేసాము. దారిలోనే మా పాప పడుకునింటే ఇంకా అక్రమ్ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేసినారు. యాంబియన్స్ అయితే మాకు అస్సలు నచ్చలేదు. చాలా అన్‌హైజీనిక్‌గా ఉన్నింది. కాలు పెట్టిన వెంటనే జిడ్డు జిడ్డుగా ఈ ఏజ్‌లో పిల్లలు ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటారు కదా! అని అరిస్తే చాలు వాడి దగ్గర ఉండేవన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు మాకు. ఇక్కడ వాళ్ళక్క లేస్తే మాత్రం ఇద్దరు బాగా కొట్టుకుంటారు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను కదా! వీళ్ళిద్దరివి. అలాగని ఇద్దరు మిస్ చేస్తారు గూడా ఒకరినొకరు. మాకీ రెస్టారెంట్ అంత మంచిగా అనిపించలేదండి. అందుకని బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళా బిలాల్ రెస్టారెంట్‌కయితే వచ్చేసాము. జనాలను ఏ రెస్టారెంట్‌లో ఫుడ్ బావుంటదంటే బిలాల్ అని చాలా మంది చెప్పారు. మరేమో అఫ్జాన్ మండికయితే గూగుల్‌లో 4.5 ఉన్నింది రేటింగ్ అస్సలు బాలేదు. ఇక్కడికైతే వచ్చేసాము. సో, నేను అయితే ఇక్కడ మిస్ చేయను. ఆనియన్ ఫస్ట్ ఈ మధ్య ఏంటో ఆకలి పిచ్చి పిచ్చిగా యేసేస్తుంది. అంటే మనం తినే లంచ్, డిన్నర్ అంత లేట్‌గా తింటున్నాము. ఇక్కడైతే చాలా బావున్నింది. ఫ్రైడ్ బిర్యానీ అయితే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే చాలా బావున్నింది. స్టార్టర్స్ కూడా చాలా బావునిన్నాయి. నేనైతే 10.10 ఇస్తాను రేటింగ్ ఈ రెస్టారెంట్‌కైతే. హైదరాబాద్‌ని మాత్రం చాలా మిస్ అయ్యాము ఈసారి. ఎందుకంటే అక్కడ చాలా ఆప్షన్స్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాకపోతే ఇంకో రెస్టారెంట్‌కెళ్ళొచ్చు. పక్క పక్కనే ఉంటాయి కాబట్టి వీళ్ళైతే బాగా కేకలేసి రచ్చ రచ్చ పెట్టారు. నెక్స్ట్ డే అయితే షాప్ ఓపెనింగ్ ఉన్నింది. ఇక్కడ షాప్ ఓపెనింగ్ అప్పుడు కౌని తీసుకొని ఒక ఆయన వచ్చారనమాట. నమస్తే చేయమంటే నమస్తే చేస్తాండి. బాగున్నావా అంటే బాగున్నాడంట. తల చూడండి ఎట్లా ఊపుతోందో అది. 2 సార్లు అడిగినా 2 సార్లు కూడా తను నీస్ మీద నీల్ డౌన్ 2 సార్లు అడిగినా అసలు 2 సార్లు కూడా చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళా అలా వంగి మళ్ళా చేస్తాడు. చూడండి ఇక్కడ వంగి చాలా ముచ్చటేసింది చూసి. కానీ బాగా అనిపించింది. అలాగే భయం కూడా వేసింది. చాలా భయం. తర్వాత మళ్ళీ డిన్నర్ టైంకైతే ఇంకో రెస్టారెంట్ వచ్చేసాము. దీని పేరు ఏంటంటే ఇస్మాయిల్ అనుకుంటా. ఇది కూడా చాలా ఫేమస్ అంట. కానీ బిలాల్ రెస్టారెంట్ అంత అయితే బాలేదు. కాజు చికెన్ పకోడీ ఆర్డర్ చేసుకున్నాము. ఇవైతే నార్మల్ శనగపిండి పకోడీలాగా అనిపించాయి. అక్కడక్కడ మాత్రమే చికెన్ ఉన్నింది. కర్డ్ రైస్ కూడా అస్సలు బాలేదు. ఒంగోలులో అయితే బెస్ట్ రెస్టారెంట్ బిలాల్ అనే చెప్తాను. ఇంకా మిగతావన్నీ అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఎందుకంటే ఇంకా ఆకలేస్తున్నా ఏం తినకుండా అయితే ఉండలేము కదా! దారిలో ఎళ్ళేటప్పుడైతే మా పాప పడుకునేసింది. ఫస్ట్ టైమ్ పక్కన కూర్చొని పడుకుంది తను. అలసిపోయిందనమాట. సో, షాప్ ఓపెనింగ్ అయిన తర్వాత రూమ్‌కెళ్ళి మళ్ళా మేమైతే రెస్ట్ తీసుకొని చీరాల బీచ్ చూసుకొని వెళ్దామని చెప్పి బయలుదేరేసాము. మా పాప చానా రోజుల నుండి బీచ్ తీసుకెళ్ళండి అని అడుగుతూనింది. చానా హెక్టిక్ షెడ్యూల్స్ ఉండడం వల్ల ఎక్కడికెళ్ళలేకపోయాము. ఇక్కడ ఫ్రాంచైజ్ ఓపెన్ అవ్వడం వల్ల లక్కీగా మాకు ఛాన్స్ దొరికింది. సో, ఇక్కడ రిసార్ట్స్ ఉన్నింటే మాట్లాడదామని చెప్పి వచ్చాము ఇక్కడికి మేము. నేను నా తోడికోడలు అక్రమ్ మేము ముగ్గురం నిలబడి మాట్లాడుతూ నిన్నాం. మిగతా వాళ్ళు కారెక్కి అలా మేము తిరుక్కొని వస్తాం ఒకసారి చూసుకొని మిగతా రిసార్ట్స్ కూడా అని చెప్పి వాళ్ళు పక్కకెళ్లారు. వెళ్తున్నారు కదా అని చెప్పి రిసార్ట్ అతను కూడా కిందికి దిగలేదని గమ్మునున్నాడు. ఇంతలోనే వీళ్ళు లోపలికి దిగేసారనమాట. మరీ ఎక్కువ లోపలికి కూడా వెళ్ళలేదు. జస్ట్ కొంచెం డౌన్ ఉన్నింటే అక్కడికెళ్లారు. అంతే కార్ స్టక్ అయిపోయింది. దిగిన వెంటనే మన కాళ్ళు కూడా లోపలికెళ్ళిపోతున్నాయి. సాండ్ అంత సాఫ్ట్‌గా ఉన్నింది. దీని వీడియో కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటిల్ దెన్ బాయ్.